రైట్ ఇంటర్నేషనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. టార్గెట్ ఇరాన్. ఇదే లక్ష్యంగా అటాక్స్ కు దిగింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ అణుస్థావరాలే టార్గెట్ గా క్షిపణులతో దాడులు చేసింది. కళ్లు మూసి తెరిచేలోగా ఇజ్రాయెల్ మిసైల్స్ ఇరాన్ లో విధ్వంసాన్ని సృష్టించాయి. ఇంకా చెప్పాలంటే ఇరాన్ కు నిద్రలేని రాత్రిని మిగిల్చింది నెతన్యాహు సైన్యం. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడుల్లో ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుసేన్ సలామీ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇరాన్ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓవైపు మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు చల్లారకపోగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఇరాన్ పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగింది ఇజ్రాయెల్. అత్యవసర పరిస్థితి ప్రకటించి మరీ అటాక్స్ కు దిగింది టెహరాన్. వందల సంఖ్యలో క్షిపణులను ఇరాన్ పై ప్రయోగించింది. దీంతో ఇరాన్ అప్రమత్తమయ్యేలోగానే జరగాల్సిన నష్టమంతా కూడా జరిగిపోయింది. ఇప్పటికే ఇరాన్ పై ఏ క్షణమైనా దాడులు జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇలా అనౌన్స్ చేసి కొన్ని గంటలు గడవక ముందే అటాక్స్ జరిగాయి. ప్రపంచం మరో యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాలు కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలవటం మిడిల్ ఈస్ట్ ను మరింత భయంకరంగా మార్చిపోతోంది అన్న భయాలు మొదలయ్యాయి. రైట్, దీని గురించి మాట్లాడడానికి మనతో వి హావ్ విత్ us డాక్టర్ పులిపాక సంజయ్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రెజెంట్ మనం చూస్తున్నాం మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అండ్ కరెంట్లీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కనిపిస్తోంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారండి? ఇది ఎప్పటి నుంచో జరుగుతుందని అనుకుంటున్నారండి. ఎందుకంటే మనకి తెలుసు కదా, 2 సంవత్సరాల క్రితం, కొద్ది కాలం క్రితం ముఖ్యంగా ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద ఈ హమాస్ వాళ్ళు దాడి చేశారో, వాళ్ళ సివిలియన్స్ ని చంపేశారో, అప్పటి నుంచి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేస్తుందని అనుకుంటూనే ఉన్నారండి. ఎందుకంటే ఇజ్రాయెల్ ని టార్గెట్ చేసేటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో, అంటే హిజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి, అలానే యెమెన్ లో ఉన్నటువంటి హౌతీస్ కానివ్వండి, వీళ్ళందరికీ ఇరాన్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తోందని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఇరాన్ లీడర్స్, ముఖ్యంగా ఇంతకు ముందు అహ్మదీనెజాద్ అని ఉండేవారు కదండి, ఆయన పెద్ద పెద్ద కమెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏమని? ఇజ్రాయెల్ ని న్యూక్లియర్ అటాక్ తో మేము తుడిచిపెట్టేస్తామని చెప్తూ ఉండేవాళ్ళండి. సో ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఇరాన్ ని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనీయకుండా ఆపే ప్రయత్నం చేస్తోందండి. కోవర్ట్ ఆపరేషన్స్ అంటారు. అంటే ఇంటెలిజెన్స్ ఏజెంట్స్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఎప్పటి నుంచో ఇరానియన్ సైంటిస్ట్ ని టార్గెట్ చేయడం జరుగుతోంది. ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని సైబర్ అటాక్స్ ద్వారా అటాక్ చేయడం జరుగుతోందండి. ఇరాన్ ని ఎలాగో అలా న్యూక్లియర్ వెపన్ తయారు చేయకుండా ఉంచాలి అన్నది ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇటీవల కాలంలో ఇరాన్ కొద్దిగా న్యూక్లియర్ వెపన్స్ సాధించడంలో కొద్దిగా ప్రగతి సాధించింది అని న్యూస్ ఐటమ్స్ వస్తున్నాయి. అప్పటి నుంచి కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు, ఇజ్రాయెల్ చూస్తూ ఖాళీగా కూర్చోదు, ఎట్లాగో అట్లా ప్రతిస్పందిస్తుంది అని. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత నుంచి కూడా మనం చూస్తుంది ఏంటంటే 2 పాయింట్స్ అండి. ఒకటి, ఇజ్రాయెల్ మీద జరిగినప్పుడు ఉగ్రవాద దాడులు, దాని నుంచి వచ్చే ఇజ్రాయెల్లో భయాందోళనలు, అలానే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తెస్తుందేమో, ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా యుద్ధం నడుస్తూనే ఉంది. సో అందుకని ఈ దాడుల్ని ఇజ్రాయెల్ నిర్వహిస్తుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి. ఈ మధ్య కాలంలో కొద్దిగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
టాక్స్ స్టార్ట్ చేశారు ఇరాన్ తో, సంప్రదింపులు మొదలెట్టారు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఎలాగోలా స్లో చేద్దామని. కానీ ఆ టాక్స్ పెద్దగా ప్రగతి సాధించలేదని ఇజ్రాయెల్ వాదిస్తూనే ఉంది. ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్ వస్తే మేము బతకటం కష్టం అని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతోంది. అటువంటి తరుణంలో ఈ దాడులు జరుగునట్టు మనకు కనబడుతోందండి. అయితే సంజయ్ గారు, మరి ఫ్యూచర్లో మనం ఒక వరల్డ్ వార్ 3 చూసే అవకాశం ఉందనుకోవాలా? మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు కూడా వెనక్కి తగ్గే సిచ్యువేషనే కనిపించట్లేదు. సో నెక్స్ట్ అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకోవాలి? వరల్డ్ వార్ 3 అనుమానం అండి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లోనే మీరు తీసుకుంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికాతో నిలబడి ఉంటాయండి. ఈ మధ్య కాలంలో అమెరికాతో వాళ్ళకి మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మనం చూసాము ఈ మధ్య కాలంలో అరబ్ దేశాల్లో పర్యటించి వాళ్లతో మంచి రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పర్యటన మీద అమెరికాలోనే తీవ్రమైన క్రిటిసిజం వచ్చింది, కానీ మిడిల్ ఈస్ట్ దేశాల్లో చాలా మంచి పరిణామంగా చాలా రిపోర్ట్స్ వచ్చాయండి. అలానే ఉగ్రవాదులు సంస్థలు అయినటువంటి సిరియా అటువంటి దేశాల్లో కూడా అమెరికా మంచి సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేసింది. ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఏంటంటే బహుశా అమెరికా ఈ దాడి జరుగుతుందని తెలిసే ఇన్ని దేశాలతో సత్సంబంధాలు పెంచుకుంటుందేమో. ఉగ్రవాదులు అమెరికా మీద దాడి చేయకుండా వీటితో మంచి సంబంధాలు పెంచుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం కదండి, పాకిస్తాన్ మిలిటరీ కూడా అద్భుతంగా ఉగ్రవాదాన్ని ఆపుతోందని 2 రోజుల క్రితం ఒక యుఎస్ మిలిటరీ జనరల్ చెప్పడం జరిగింది. అంటే ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ అమెరికా వైపు తిప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇరాన్ కి సపోర్ట్ గా ఇప్పుడు వెళ్లేది నా ఉద్దేశంలో మహా అయితే రష్యా, చైనా, వీళ్ళు కూడా పరోక్షంగానే చేస్తారండి. ప్రత్యర్థంగా ఏమీ వాళ్ళు యుద్ధానికి దిగరు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయింది. పెద్దగా కొత్త యుద్ధం చేయాలంటే కొత్త వనరులు అవసరం అవుతాయి. రష్యా అవన్నీ మొబిలైజ్ చేయగలదా అని. అటు చైనాకి ప్రాబ్లం ఏమొస్తుందంటే అటు తైవాన్ తో, అటు అమెరికాతో పెసిఫిక్ ఐలాండ్స్ లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి తరుణంలో ఇటువంటి యుద్ధం చేస్తుందా, ప్రత్యర్థంగా అమెరికా మీద దాడి జరుపుతుందా అన్నది ఇంకా తెలియదండి. ఎందుకంటే చైనా కూడా ఆర్థికంగా బలంగా లేదు, ఈ మధ్య కాలంలో ఆర్థిక సంక్షోభంలో ఉంది. సో ఇవన్నీ కనుక చూసుకుంటే నా ఉద్దేశంలో 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని చెప్పటం కొద్దిగా కష్టమే అండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా, ఆర్థికంగా కానివ్వండి, మిగతా దేశాల యొక్క కంపల్షన్స్ కానివ్వండి, వీటి వల్ల బహుశా ఇది ఇరాన్ కి పరిమితమయ్యే విధంగానే చూస్తారండి. కాకపోతే వివిధ దేశాల్లో అమెరికా మీద, ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా వాళ్ళు అమెరికన్స్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి ఉన్నట్టున్నారండి. సో ఇవన్నీ చూసుకుంటే నా ఉద్దేశంలో వెంటనే 3వ ప్రపంచ యుద్ధం కొద్దిగా కష్టమేమో అనిపిస్తోందండి. థ్యాంక్ యూ డాక్టర్ సంజయ్ గారు టు జాయిన్ విత్ us.